स्वयं व्रत सेवा व्रत ब्राह्मण దివ్య బుద్ధి ద్వారా స్వయం పట్ల, సేవ పట్ల, బ్రాహ్మణ పరివారం పట్ల సంబంధాలు, సంపర్కాల పట్ల के लिए निर्णय यथार्थ సదా స్వతహాగా ప్రతి విషయంలోనూ నిర్ణయం యథార్థంగా ఉండాలి. बुद्धि द्वारा दिव्य बुद्धि द्वारा यथार्थ निर्णय होता है. ఎక్కడైతే దివ్యమైన బుద్ధి ద్వారా నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలు యథార్థ నిర్ణయాలుగా అవుతాయి. ఆ నిర్ణయాల ఆధారంగా స్వయము, సేవ, సంబంధాలు, సంపర్కాలు యథార్థంగాను శక్తిశాలిగా అవుతాయి. యథార్థంగా శక్తిశాలిగా అవుతాయి. बुद्धि आज बात दादा ముఖ్యమైన విషయం దృష్టి మరియు బుద్ధి. ఈరోజు బాప్ దాదా పిల్లలందరికీ जानकर जो बाप से लेना चाहिए जैसा है जो తండ్రి నుండి ఏదైతే తీసుకోవాలో, ఏ రూపంలో తీసుకోవాలో ఆ రూపంతో ఎంత తీసుకోవాలో అంత అధికారంతో ఆ అధికారాన్ని సదా ప్రాప్తించుకోవాలి. जो बाप ने बनाया जो बाप ने सेवा కూడా బాబా తన్ను ఎలా చేశారో, సేవ కోసం నిమిత్తంగా చేశారో తండ్రి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలను ఇచ్చారో, ఎలాగైతే నిమిత్తంగా చేశారో అలానే మనం వృద్ధి అవుతూ ఉండాలి. మంచిది. Welcome to Vikti Parivar. Today's day 5. A visionary's voice in the words of Dadi Prakash Maniji. We are all trustees. Now we will listen to ఆ Mini వ్యక్తి Didi. పరివారానికి సుస్వాగతం. మనందరం ట్రస్టీలు. దాది ప్రకాష్ మణి మాటలు ఇప్పుడు విందాం. ఈరోజు 5వ రోజు. Shanti, everyone. ఓం శాంతి అందరికీ. To belong to Baba. మనకు బాబాకు మనం బాబా వారిమి, Obedient and honest. బాబా వాళ్ళము, బాబా వారిమి, బాబాకు చెందిన వాళ్ళము. చాలా If నిజాయితీగా, I have in my life, సత్యంగా ఉండాలి. not only in physical way, but even subtle or spiritual. భౌతికంగానే కాకుండా సూక్ష్మంగాను, To me by Baba. ఆత్మికంగాను ప్రతిదీ బాబా ద్వారానే వచ్చింది. Baba has given us unlimited treasure of knowledge. బాబా అమితమైన
జ్ఞాన ఖజానాలను My ఇచ్చారు. way of inculcation, way of explanation, giving నా knowledge నేను ధారణ చేసిన విధానం, నేను జ్ఞానాన్ని is వివరించే appreciated or విధానం people take benefit, మెచ్చుకుంటే, ఎవరైనా ప్రయోజనాన్ని then పొందితే, I cannot have this arrogance. Oh, I explained so well. మరి నేనెప్పుడు ఆ పొగరులోకి I may రాకూడదు. have నేను understood బాగా this, but it's not my వివరించాను, నాకు ఎంతో జ్ఞానం తెలుసు, చాలా బాగా చెప్పాను అనుకోకూడదు. ఎందుకంటే ఇది నా జ్ఞానం కాదు. God has given us knowledge. నేను ఏం చెప్తానంటే భగవంతుడే ఈ జ్ఞానాన్ని I ఇచ్చారు అని చెప్తాను. understand, I నాకు తెలుసు, inculcate and I share with నేను others. అర్థమైంది, ధారణ చేశాను, మిగతా వాళ్ళతో But if పంచుకుంటున్నాను. very subtle thought even, కానీ కొంచెమైనా సూక్ష్మంగా అయినా ఆలోచన not to use వచ్చింది knowledge అంటే, in a proper way, వచ్చిందంటే జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించినట్టే. I cannot give any label to the knowledge ఈ with my జ్ఞానానికి name or anyone's. నా పేరు కానీ ఇంకెవరి పేరు కానీ ఎలాంటి లేబుల్, ఎలాంటి ఎవరి పేరు పెట్టకూడదు. Say God has given us this knowledge. అందరూ మెచ్చుకుంటే భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చారు అని చెప్తాను. Same is while taking care of yagya, యజ్ఞాన్ని సంరక్షించటంలో కూడా అంతే. whether it is administration or running of అది yagya. యజమాన్యమైన అడ్మినిస్ట్రేషన్ అయినా, లేకపోతే యజ్ఞాన్ని కొనసాగించటం అయినా, ఏ లక్షణాలను అయితే మనం ఉపయోగిస్తామో People look at that. వాటి వంక అందరూ చూస్తారు, అంటారు, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా So I అంటారు. cannot say because of my management skills. అప్పుడు నేను అనకూడదు కదా, నాలో ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ అని. I always say it's Baba's principles. నేను ఎప్పుడు చెప్తాను, ఇది బాబా యొక్క Whatever శిక్షణ. way Baba has taught us, బాబా ఏ విధంగా అయితే మాకు we are able శిక్షణ to ఇచ్చారో practice yagya. ఆ విధంగా మేము యజ్ఞాన్ని పాలన Like చేస్తున్నాము. Baba, especially the quality of love. బాబాకు ప్రత్యేకంగా ప్రేమ Love for Baba, love for అంటే yagya. ఇష్టం. బాబా అంటే ప్రేమ, యజ్ఞం అంటే ప్రేమ. మరి నేను చేసేవన్నీ Lot of love. చాలా ప్రేమపూర్వకంగా And చేస్తాను. anything which is done with love, ఏదైతే ప్రేమపూర్వకంగా there is చేస్తామో success. అక్కడ విజయం There is ఉంటుంది, always progress. అక్కడ అభివృద్ధి ఉంటుంది, Expand. అది ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి ప్రేమ వల్ల. But if someone says, "Oh, you're doing కానీ this lovingly," ఎవరైనా అంటే మీరు ఇది and ప్రేమగా I చేస్తున్నారు said, అని, "Yes, I am, but who has taught me?" అవును నేనే ప్రేమగా చేస్తున్నాను, కానీ ఎవరు నేర్పించారు So instantly, అంటాను. whatever is appreciated, మరి what వెంటనే we do, మనం our చేసేదాన్ని ఎవరైనా attention మెచ్చుకుంటే towards Baba, మన బుద్ధి బాబా వైపుకే వెళ్తుంది, our heart goes towards Baba. మన మనసు బాబా మీదకే వెళ్తుంది. ఈ విధంగా Others also, మిగతా వాళ్ళు కూడా, they get the good message వాళ్ళకు కూడా మంచి that is from the God I can receive. మెసేజ్ వస్తుంది, మంచి So సందేశం don't వస్తుంది. connect with భగవంతుడి నుంచి but నాకు with వచ్చింది Baba. అనుకుంటారు. మరి ఆ ప్రేమకు వాళ్ళు మనతో కనెక్ట్ అవ్వరు, Yes, బాబాతో they will experience కనెక్ట్ love, అవుతారు. they will appreciate. వాళ్ళు ఆ ప్రేమను అనుభవం చేస్తారు, వాళ్ళు కూడా Because if any souls connect with me, మహిమ చేస్తారు. లేకపోతే ఎవరైనా నాతో కనెక్ట్ అయితే some good explanation, వాళ్ళకి ఏదైనా love, మంచి not power. అనుభవం అయినా అవ్వచ్చు, ప్రేమ అయినా లభించవచ్చు, కానీ శక్తి అయితే Not only లభించదు. that, but if they have to settle their karmic accounts, their yoga needs to. అంతేకాకుండా వాళ్ళ కర్మ ఖాతాలను వాళ్ళు సెటిల్ చేసుకోవాలి బాబాతో Real ఉండాలి అంటే. trustee, మరి అసలైన ట్రస్టీ, and every soul, సత్యమైన ట్రస్టీ ప్రతి ఆత్మను బాబాతోనే కలుపుతారు. even Brahma Baba sometimes say, "I am బ్రహ్మ just బాబా an కూడా agent." ఒక్కోసారి కొన్నిసార్లు చెప్తూ ఉండేవాళ్ళు, నేను ఏజెంట్ని మాత్రమే, Baba, you receive from God. మీరందరూ బాబా నుండి పొందుతున్నారు So in భగవంతుడి వాళ్ళు. ఇలా we know that whatever good elevated we doing, ట్రస్టీలుగా ఉన్నప్పుడు మనం or definitely there is ఏదైతే feedback. ఉన్నతంగా చేస్తున్నామో దానికి ప్రతిఫలం లభిస్తుంది తప్పకుండా. But I cannot say that I am the one. కానీ నేను ఎప్పుడు చెప్పకూడదు,
నేనే ఇస్తున్నానని ఇప్పుడు చెప్పకూడదు. I receive from Baba నేను బాబా నుండి తీసుకుంటున్నాను. and I share with my brothers and sisters. నేను సోదర సోదరీమణులతో Trusteeship. పంచుకుంటున్నాను. అదే When I సత్యమైన share సేవ, everything with Baba. ట్రస్టీగా ఉండటం. అది ఇప్పుడు If మీ అందరితో Baba కలిసి Baba ఉన్నప్పుడు. don't remember me, బ్రహ్మ బాబానే చెప్తుంటే నన్ను చేసుకోవద్దు అని, Baba Shiv Baba who is giving everything, మరి శివబాబానే అంతా ఇస్తున్నారు అని then చెప్తున్నప్పుడు, who one of us really can మరి మనలో ఎవరు నిజంగా we say దేన్ని we are trustees. దేన్ని మనం నేను And ట్రస్టీ then of course it comes to దేన్ని క్లెయిమ్ చేయలేము. నేను ట్రస్టీ, మనం ట్రస్టీలో మరి జ్ఞానము లక్షణాలే but కాకుండా even when it comes to my time, నా సమయం గురించి అయినా కూడా, my energy, నా శక్తి, and my body, my wealth, నా శరీరం, నా సంపద, it's my body. I have to ఇప్పుడైతే maintain నా sustenance. శరీరం, మరి శరీరాన్ని సంరక్షించుకోవాలి. When I am trustee, కానీ నేను ట్రస్టీగా then ఉన్నప్పుడు Baba is able to use it as instrument. బాబా నన్ను నిమిత్తంగా ఉపయోగిస్తారు. And not only that, but inner healing అంతేకాకుండా and the wellness which one feels in the body లోపల లోపల is because of Baba's powers. చాలా నయమవుతుంది, బాగుంటుంది. ఎందుకంటే బాబా శక్తులు లోపల లోపల పనిచేస్తూ ఉంటాయి. My body, but I must say, మరి I am నేను trustee చెప్పినప్పుడు of this body. నేను ఇది నా శరీరం, కానీ ఈ శరీరానికి ట్రస్టీ Soul is నేను. using body, ఆత్మ శరీరాన్ని ఉపయోగిస్తుంది. from God. ఆత్మకు బాబా నుండి Soul is using the body. శక్తి లభిస్తుంది. ఆ శక్తి ద్వారా ఆత్మ శరీరాన్ని ఉపయోగిస్తుంది. Every time, ప్రతిసారి just this thought, I am trustee, that Baba used this body. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను ట్రస్టీని, బాబా ఈ శరీరాన్ని Definitely. ఉపయోగించేలా చేస్తున్నారు. Other resources. If everything is going well and everything is better and better, because of తప్పకుండా Baba, no? మరి అంతా సరిగ్గా జరుగుతుంది, బాగా అవుతుంది అంటే అదంతా బాబా వల్లే కదా. Baba's Bandara, ఇది బాబా బండారం. whatever I have also is part of Baba's Bandara. నా దగ్గర ఉంది అంతా కూడా బాబా బండారంలో భాగమే. This definitely gets the blessings on wealth also. దీనివల్ల So these thoughts of trusteeship, the నాకు vibrations of దీవెనలు కూడా trusteeship, లభిస్తాయి. మరి ఆ ట్రస్టీలో ఉన్న వైబ్రేషన్స్, but also you use it in worthwhile way. అతీతంగా ఉండటమే కాకుండా సరిగ్గా వినియోగిస్తాం. Okay, I remain detached. That నేను means I don't take sorrow, అతీతంగా ఉండాలి అంటే bad or నేను దుఃఖాన్ని loss తీసుకోకూడదు, is not విచారపడకూడదు. కష్టం నష్టం నాయి కాదు, లాభం నష్టం vibrations, the powers నాయి of కాదు. Baba. మరి ఆ వైబ్రేషన్స్ బాబా నుండి Thinking I am trusting. తీసుకోవటం వల్ల శక్తి లభిస్తుంది. నేను ట్రస్టీని అనుకోవటం ద్వారా, ధర్మకర్తను అనుకోవటం ద్వారా ఆ సంపదలన్నీ చాలా సురక్షితంగా ఉంటాయి. ఇంకా ఇంకా వృద్ధి అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం బాబా సేవలో ఉపయోగించాలి కదా. ఎంతో మంది లౌకికంగా ఉద్యోగం, వ్యాపారం, గృహస్థులుగా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అనుభవం ఉంటుంది, ప్రాప్తుల అనుభవం. ఈ ప్రాప్తులన్నీ బాబా నుండి అంతా సరిగ్గా జరిగేట్టుగా చూస్తున్నాయి. అంతేకాకుండా నా మనస్సు ఇచ్చే ఆదేశాలను ద్వారా నేను ఎప్పుడు మన్మతాన్ని ఉపయోగించకూడదు, బాబా శ్రీమతాన్ని అనుసరించాలి. ప్రతిదీ శ్రీమతం అనుసారంగానే చేయాలి. ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మోహం కానీ, దానివల్ల శరీరాన్ని, సమయాన్ని ఉపయోగించే విధానం.
ఇంకొక విధానం ఏమో ట్రస్టీగా ఉంటూ ఉపయోగించే విధానం. It's really vast subject of trusteeship. ఇది చాలా పెద్ద Otherwise, సబ్జెక్ట్ ఈ ట్రస్టీషిప్ అనేది. there are లేకపోతే మోహం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. But when I am trustee, కానీ నేను ట్రస్టీగా ఉన్నప్పుడు నేను ఈ బంధాల నుండి ఫ్రీగా ఉంటాను. Lord Baba doesn't say, oh, you have to take care of family, you have to do అంటే everything, but బాబా మీరు internally మీ be detached. పరివారాన్ని చూసుకోవాలి, అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి, కానీ అంతర్ముఖంగా చాలా నిర్మోహంగా ఉండాలి, అతీతంగా ఉండాలి, నిర్బంధంగా ఉండాలి. అప్పుడు ఏ బాధ ఉండదు, ఏ నష్టము కలగదు. They are so sensible. బాబా పిల్లలు గృహస్థంలో ఉన్నప్పుడు చాలా Business, everything. చక్కగా ఉంటారు. వాళ్ళు లౌకికంలో బిజినెస్ చూసుకుంటారు, పరివారాన్ని చూసుకుంటారు. వాళ్ళ వంక చూసినప్పుడు Happy, detached, వాళ్ళు చాలా సంతోషంగా, అతీతంగా, సంతృప్తిగా ఉంటారు. అరే ట్రస్టీ సర్టిఫికెట్ ఎవరినైనా తీసుకోగలుగుతారు. some such examples come in front of me. అలాంటి ఉదాహరణలు నా ముందుకు వస్తూ ఉంటారు. Oh, how do you know I am trustee? Through your stage, right? మరి ఎలా తెలుస్తుంది వాళ్ళ ట్రస్టీలని? వాళ్ళ స్థితి ద్వారా కదా, వాళ్ళ You are స్టేజ్ ద్వారా. responsible, but then you are carefree. మీరు బాధ్యతలో ఉంటూ చాలా కేర్ ఫ్రీగా ఉన్నారు. Same is whether it is in Lokik family or అది for మన లౌకిక జీవితంలో కానీ యజ్ఞంలో కూడా అంతే. service. మన ఆలోచనలు ఎప్పుడు సేవ గురించి. But also you follow Baba's direction. Take Daddy's blessings for everything. బాబా డైరెక్షన్ తీసుకుంటూ So we all have ముందుకు సాగుతూ ఉండాలి. such example మనందరం అలాంటి మంచి ఉదాహరణలు కావాలి. where there is no ego, ఎక్కడైతే అహం ఉండదో but there is obedience. అక్కడ So the stage will not fluctuate. చాలా When there is వినమ్రత ఉంటుంది. attachment, ఎక్కడైతే then our మోహం ఉందో keep fluctuating. మన స్థితి Sometimes full of enthusiasm, చంచలంగా ఉంటుంది. ఒక్కోసారి చాలా ఉత్సాహంగా ఉంటాం, we lose them. చాలా ఆశతో ఉంటాము, So we ఇంకోసారి నిరాశగా అవుతాము. have no exact percentage of my trusteeship of life. మరి ఎగ్జాక్ట్ శాతం చూసుకోవాలంటే నేను ట్రస్టీ ఎంత ట్రస్టీగా ఉన్నాను ఈ జీవితంలో అంటే But Baba అంటే has నేను given me life, right? నేను బాబాకు జీవితాన్ని ఇవ్వట్లేదు, బాబానే నాకు జీవితాన్ని ఇస్తున్నారు. My life to Baba for service. కొంతమంది అంటారు నా జీవితాన్ని బాబా సేవలో అర్పించాను అంటారు. Given the life. కానీ బాబా కదా జీవితం ఇచ్చింది. Given, you can బాబా ఇచ్చిన జీవితాంతో మీరు సేవ చేయొచ్చు. you can't do service to that. మీకున్న జీవితంలో మీరైతే సేవ చేయలేరు, But after belonging to మీరు అనుకున్న జీవితంతో. కానీ బాబాకు చెందిన వాళ్ళ తర్వాత మీకు లభించిన జీవితం, కొత్త ఆలోచన, కొత్త విధమైన మాటలు, తీరు, and that is when స్థితి, you become a అప్పుడే కదా మీరు నిజంగా ట్రస్టీలుగా అయ్యేది. And of course, trustee always will follow the Trustee directions. ఎప్పుడు బాబా డైరెక్షన్స్ అనుసరిస్తారు. Anyone of your experience, but నాకు తెలియదు మీ ఎవరైనా మీ అనుభవాలు, household, they are కానీ గృహస్థంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ట్రస్టీలుగా in many projects, ఉంటుంటారు ఎన్నో ప్రాజెక్టుల్లో. and you can see how they take care of everything what they have to do. మరి వాళ్ళు చేయాల్సినవన్నీ ఎట్లా చక్కగా చూసుకుంటారో మీరు చూడొచ్చు. అలా మీరు పూర్తిగా కేర్ ఫ్రీగా ఉంటారు, We always say, okay, నిశ్చింతగా ఉంటారు. trust. అంటే Brahma Baba created a trust. అది మన మీద ఉన్న 8 sisters in the trust. మనకున్న ట్రస్ట్. బ్రహ్మ బాబా కూడా ట్రస్ట్ తయారు చేశారు. 8 మందితో ట్రస్టీలను చేశారు. వాళ్ళు చాలా Now, when you are trustee, good trustee, then others will trust you. వాళ్ళు అంకితం అయ్యారు. మీరు అలాంటి ట్రస్టీలు అంకితమైనప్పుడు మిగతా వాళ్ళు కూడా అలానే అవుతారు, తయారవుతారు. Ashwini always remained happy. She remained carefree.
అది ప్రకాశం అని ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు, నిశ్చింతగా ఉండేవాళ్ళు, చాలా తేలిగ్గా ఉండేవాళ్ళు. and all the time very, very loving. ఎప్పుడు చాలా ప్రియంగా ఉండేవాళ్ళు. Very, very good living example. చాలా మంచి మంచి ఉదాహరణ, జీవితంలో ట్రస్టీగా ఉండే ఉదాహరణ. The points from Dadi Prakash Mani. నేను దాది ప్రకాశ్ వాణి నుండి కూడా కొన్ని పాయింట్లు చదువుతాను. Baba is the one who is comforter of heart. బాబానే హృదయేశ్వరుడు, The one హృదయాభిరాముడు. who knows your heart. What is బాబాకు మీ హృదయంలో ఏముందో తెలుసు. so you can actually have heart to heart మీరు conversation with Baba మనసు విప్పి బాబాతో మాట్లాడుకోవచ్చు, because he knows your heart. ఎందుకంటే బాబాకు మీ మనసు తెలుసు. You should not have such friendship with anyone అలాంటి స్నేహం ఇంకెవరితోనూ where you start sharing ఉండకూడదు. ఎక్కడైతే మీరు some useless matters, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ concerns, ఉండటము, or లేకపోతే చింతలు, others. ఇంకొకరి గురించి మాట్లాడటము, Close to someone, ఎవరికైనా దగ్గరగా ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడకూడదు. but Baba says that he's saying that actually దాది చెప్తున్నారు, your comforter of heart is Baba. మీ హృదయాభిరాముడు బాబానే. What is in your heart, మీ మనసులో ఏదైతే ఉందో you share with Baba. అది బాబాతో పంచుకోండి, Not share with any soul. అది ఇంకెవరితోనూ పంచుకోవద్దు. Fourth one is, నాలుగవది, face should never be sad. మీ ముఖం ఎప్పుడు విచారంగా ఉండకూడదు. Have jealousy or ఎప్పుడు hatred, మీకు signs of hatred or jealousy on your face. మీ ముఖంలో ఎప్పుడు Always remain happy and distribute జలసీ, హేట్రెడ్, ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదు. and create ముఖంలో at the center the atmosphere of happiness. మీరు సెంటర్లో అలాంటి వాతావరణం, And everyone సంతోషమైన experience సంతోషమైన వాతావరణం తయారు చేయాలి. అందరూ అలాంటి అనుభవాన్ని చేయాలి, వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళు అనుభవం చేయాలి. happiness. ఆ So that వాతావరణం everyone could అలా experience ఉన్నప్పుడు అందరూ కూడా సంతోషాన్ని, happy fortune. భాగ్యాన్ని వాళ్ళు అనుభవం These are చేస్తారు. the teachings of ఇవి Dadiji. దాదీజీ చెప్పిన కొన్ని శిక్షణలు. ఓం శాంతి. आज मैं इच्छा करूं मैं माला का दाना पहला नंबर आऊं और कल ना आऊं तो दिल నేను ఇష్టపడితే ఈ రోజు మాలలో మొదటి నెంబర్ లో ఉంటాను, తర్వాత రేపు ఉంటానా లేదా అనేది जाने का తెలియదు. मेहनत మరి నా కర్తవ్యం ఏంటంటే మొట్టమొదటి నెంబర్కు వెళ్ళటానికి నేను కృషి చేయాలి. అదే నా ధర్మం. ఆ ధర్మంపై వెళ్ళాలి, ధారణ చేయాలి. वो एक ज्ञान है, అది జ్ఞానం. पर इच्छा से मेहनत करना మరి కోరికతో भारी కృషి कर చేయటం, కోరికలతో ప్రయత్నం చేయటం అది భారీగా చేస్తుంది. అందులో విజయము లేకపోతే हमें कोई भी ఓడిపోవచ్చు, इच्छा గెలవచ్చు. అందుకని మనం ఏ విషయంలోనూ కోరికతో ముందుకు వెళ్ళకూడదు, కోరికలతో. కానీ ऊंच बनने का లక్ష్యం ఉంచుకోవాలి. ఉన్నతంగా ఉండే లక్ష్యాన్ని ఉంచుకుంటే లక్షణాలు ఆటోమేటిక్ గా వస్తాయి. అందుకని ఈ జ్ఞానం, ఈ యోగం सहज रूप में मैं पुरुषार्थ करो, సహజంగా అంటే సహజ రూపంలో పురుషార్థం చేయండి. पथ पर चलो, ఆ సహజమైన मुझे हर कदम సహజంగా पर चलना। శ్రీమతంలో వెళ్ళండి Automatically అని లక్ష్యం పెట్టుకొని శ్రీమతంపై వెళ్ళాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు శ్రేష్టంగా అవుతారు. सहज हो जाएगी। కష్టపడాల్సిన అవసరం ఉండదు, సహజమైపోతుంది. ఎందుకంటే हमको ఈ జ్ఞానం, ఈ లక్ష్యం మనకు परिवर्तन होने की शक्ति
సహజంగా పరివర్తన అయ్యే जैसे శక్తిని आज ఇస్తుంది. बाबा ने कहा ఎలా कितने ఈరోజు कहते బాబా हैं చెప్పారు, पति पत्नी इकट्ठे रहना पवित्र रहना కొంతమంది असंभव అంటారు భార్యాభర్త तो ఒక दुनिया చోట वालों के ఉండి लिए तो పవిత్రంగా परंपरा ఉండటం है అసంభవం అంటారు. सोचो तो परंतु మరి बाबा ने ప్రపంచంలో एक వాళ్ళకి इतनी अच्छी बात बोली कि जब సంభవం भगवान కాక हमें एक ही जन्म ఆలోచించడానికి में కాకపోవచ్చు, కానీ बधाई బాబా ఒక మాట చెప్పారు, इतनी बड़ी భగవంతుడు लॉटरी ఒకే लगा జన్మ ఇచ్చారు, और ఇంత పెద్ద उसके लिए లాటరీ अगर ఇస్తున్నారు, हम ये దానికోసం మనం अंतम जन्म ఈ చివరి జన్మలో अपने को पावन మనల్ని మనం बनाए तो పావనం कितनी बड़ी చేసుకోవాలి. वो लॉटरी मिल जाती అది अच्छा ఎంత పెద్ద విషయం इसी ఈ तरह లాటరీ ముందు అని जब చెప్పారు. हमको ఇంకో लक्ष्य విధంగా मिला हम చూస్తే आत्मा भाई भाई है మనకు तो లక్ష్యం पावन లభించింది, होने మన के ఆత్మలో लिए సోదరులం कठिन అని. क्या हुआ మరి कुछ भी नहीं పావనంగా అవటానికి तो కష్టమే क्योंकि ఉంది, हम డిఫికల్టీ ऐसी ఏముంది, సహజంగా ऐसी అయిపోతుంది. మరి प्रवृत्ति ఎందుకని సహజంగా ఆ इसलिए ప్రవృత్తిని మనలో తయారు अपने खुद చేసుకోవచ్చు. के అందుకని स्वयं से पूछो मेरे जीवन में స్వయంగాన్ని किस మిమ్మల్ని మీరు जीवन అడగండి, की నా జీవితంలో इच्छा है ఎలాంటి कोई ఎలాంటి అలాంటి खाने కోరికలు पीने की అలవాట్లు इच्छा ఉన్నాయా? होगी కొంతమందికి कोई को తినటం తాగటం घूमने ఇష్టం फिरने ఉంటుంది, की इच्छा కోరికలు होगी ఉంటాయి. कोई కొంతమందికి को తిరిగి వచ్చే ఆ, दुनिया की कोई भी ఇష్టం ఉంటుంది, वैभवों की కోరికలు इच्छा ఉంటాయి. होगी కొంతమందికి घर వైభవాల बनना కోరికలు चाहिए ఉంటాయి, रहन सहन మంచి अच्छी ఇల్లు चाहिए కావాలి, ये सब చాలా बातें బాగా हैं ఉండాలి, अच्छी चाहिए चाहिए के पीछे ఈ మంచి चाहिए माना వస్తువు కావాలి, चाह ఇలా माना కావాలి కావాలి वो नुकसान है కావాలి కావాలి అనుకుంటూ बल्कि వెళ్తారు. हमें అంటేనే क्यों नहीं हमें కోరిక. अच्छा रहना అది चाहिए अच्छा खाना అది चाहिए अच्छा घूमना अच्छा सब करना चाहिए लेकिन एक है అది కష్టం. అన్ని देखना బాగుండాలి, और అంతా करना బాగుండాలి, కానీ मात्र में సహజ करना రూపంగా एक है इसी చేయటం, तरह से సహజంగా చేయటం, इन दोनों के అది बीच कहा परा సహజంగా అవ్వాలి. ఈ రెండిటి మధ్యలో చాలా తేడా ఉంది. दादी ओ मीठी दादी किया हमको प्यार कितना किया हमको प्यार कितना किया हमको प्यार कितना Om Shanti. So before we శాంతి. start our Bhakti journey, I would like to make a స్వాగతం. Prakash Mani ji. దాది ప్రకాష్ మణి So this జీ is నుండి భోగ్ the మెసేజ్. last time we ఇది had started పోయినసారి with the message. So this will భోగ్ be మెసేజ్ continuation మొదలెట్టాము. of that. అది అప్పటి That నుండి Bhog కొనసాగుతుంది. message రెండవ is పార్ట్. 2007. So ఇది let's watch. 2007 నుండి. ఇప్పుడు చూద్దాం. तो जितने आप अपने को प्रत्यक्ष करेंगे ఎంతైతే మిమ్మల్ని మీరు ప్రత్యక్షం చేసుకుంటారో, ఇప్పుడు ప్రత్యక్షత నుండి కొంతమంది ముఖ్యుల్లో జరుగుతూ ఉంటుంది, వీళ్ళ కార్యం బాగా జరుగుతుంది అని. यही कल्याणकारी विश्व के आधार मूर्त है ఈ కళ్యాణకారులు విశ్వం యొక్క ఆధారమూర్తులు. कुछ परिवर्तन करने वाले विश्व వీళ్ళు పరివర్తన చేసే విశ్వ పరివర్తకులు. इस रूप में नहीं ఈ రూపంలో
గుర్తించలేదు ఎవరు. अभी अच्छा है, ఇప్పుడు బాగుంది, इनका कार्य बहुत अच्छा వీళ్ళు है, చేసే పనులు బాగున్నాయి, బ్రహ్మకుమారీలు చేసే పనులు, कोई अभी तक कर नहीं ఇలాంటి सके, ये పనులు थोड़ा ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు. ఇలా ब्रह्मा कुमारी अभी कोई चीज है, బ్రహ్మకుమారీలు కూడా ఉన్నారు. మామూలు వాళ్ళు, ఇప్పటి వరకు మామూలుగా అనుకునే వాళ్ళు వీళ్ళు ఏం చేయగలుగుతారు अभी అనుకునే इतना వాళ్ళు ఇప్పుడు समझते हैं, ఇంతగా అనుకుంటున్నారు. బ్రహ్మకుమారీలు ఏం తక్కువ కాదు, ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు అనుకుంటున్నారు तो బయట अभी వాళ్ళు. गुप्त కానీ रूप में प्रत्यक्षता है, ఇప్పుడు గుప్తంగా ప్రత్యక్షత జరుగుతుంది. प्रसिद्ध हो जाए बस ये आ गए, కానీ మనం ప్రఖ్యాతి చెందాము, మన ప్రఖ్యాతి లభించింది, వీళ్ళకి నేర్పించేది భగవంతుడు अभी भगवान तक नहीं पहुंचे, అనేది, ఆ భగవంతుడే వీళ్ళకి నేర్పిస్తున్నాడని వాళ్ళకు తెలియలేదు. प्रभावित हुए हैं, పిల్లలపై ఈ ప్రభావం ఉంది, అవుతోంది. लेकिन इनको కానీ पढ़ाने वाला भगवान వీళ్ళను చదివించే వాళ్ళు భగవంతుడు. ఈ విషయం ఇప్పటి వరకు आप लोगों को करनी, మీరు ఈ ప్రత్యక్షతను మీరే చేయాలి. जो भाषण करते हैं उनके ऊपर प्रभावित होते हैं। ब्रह्मा कुमारी ने बहुत బ్రహ్మకుమారీలు మంచిగా భాషణ చేసే వాళ్ళని చూస్తారు, వీళ్ళు బాగా భాషణ చేస్తున్నారు. బ్రహ్మకుమారీలు పవర్ఫుల్ ఇలా అంటున్నారు ఇప్పటి వరకు. కానీ हुआ है, ఇప్పుడు భగవంతుడే వచ్చారు, భగవంతుడే వీళ్ళను చదివిస్తున్నారు, నేర్పిస్తున్నారు. ఇది ప్రత్యక్షత అయినప్పుడు అప్పుడు సమాప్తం అవుతుంది. में आए बाबा, అందరి ముఖంలో బాబా, మా బాబా వచ్చారు అనేది కనపడుతుంది. ఇప్పటి వరకు అంటారు బ్రహ్మకుమారీల బాబా అంటారు. हमारा दिल से कहे ना, మన మనసుతో చెప్పినప్పుడు हुआ है तो అది ఆ మనసుతో చెప్పేది ఇప్పటి వరకు అవ్వలేదు. स्टेज మనం वाले जो है అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ये వాళ్ళు ఈ కార్యాన్ని చేయాలి. ये बाबा ने बोला, ఇది బాబా చెప్పారు. जो भी इकट्ठे हुए थे ఎవరైతే అందరూ కలిసి ఉన్నారో उन्होंने एक एक ने వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ये कहा, చెప్పారు, हमारी याद जरूर देना, हमारी याद మా స్మృతిని కూడా బాబాకు చెప్పండి, మేము కూడా బాబా महफल నన్ను కూడా గుర్తు చేయండి, నన్ను కూడా గుర్తు చేయండి అని చెప్తా ఉంటారు. దాది కూడా प्रभाव पड़ना शुरू हो गए हैं। దాది కూడా చెప్పారు, నా సంబంధికులకు కూడా ప్రభావం పడుతూ ఉంది. 4 बजे वाला जो है మరి అలా 4ంటికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సరిగ్గా సేవ చేస్తున్నారు. हाँ, कोई कहाँ करते हैं, कोई कहाँ करते हैं, कोई कहाँ करते हैं। ये इंडिया में ही है। ఇక్కడ అక్కడ రకరకాలుగా చేస్తున్నారు. ఇండియాలో, ఫారెన్ లో. ప్రశ్న అడుగుతున్నారు, దాది వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా చెప్పారా? नहीं దాది వెళ్ళిపోయే ముందు दादी ने बोला, దాది చెప్పారు, मैं सबसे मिल के आई, అందరినీ కలిసి వచ్చాను, सभी की दिल थी भाई मिले मिले, तो बाबा ने मुझे संकल्प दिया, బాబా నాకు మంచి ఆలోచన ఇచ్చారు. ఎప్పుడైతే అందరి మనస్సు जाना चाहिए, तो बाबा ने मुझे भेजा, అందరి మనసు ఉన్నప్పుడు బాబా నన్ను పంపించారు. सभी की బాబా చెప్పారు, అందరి प्यार, ప్రేమ दादी ने कहा, దాది చెప్పినట్టుగా బాబా చెప్పారు, आपने सभी को प्यार दिया है ना, మీరందరూ ప్రేమనిచ్చారు కదా, మనస్పూర్వకంగా. चाहे कोई कैसा भी है, ఎవరు ఎలా ఉన్నా కానీ, को आपके प्यार का सहारा था, కానీ వాళ్లకు మీ ప్రేమ యొక్క సహయోగం ఉంది. से आप प्यार के निमित्त बनी, ఎలా पालना అయితే మీరు ప్రేమకు నిమిత్తంగా అయ్యారో, పాలనకు నిమిత్తంగా అయ్యారో, के प्रति याद बहुत करते, అలానే మీ పాలనను తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. याद करते हैं, इसलिए आप అందుకనే గుర్తు చేసుకుంటారు. మీరు కూడా रिस्पॉन्ड देने के लिए जाओ। ఆ స్మృతికి బదులు ఇవ్వటానికి వెళ్ళండి, అలా చెప్పారు బాబా. ఆ తర్వాత వతనంలో అలంకారం
అలంకారం ఏదైతే ఉందో वो बहुत वंडरफुल था। చాలా అద్భుతంగా ఉంది. राखियां हम लोगों ने बाबा को भेजी है ना, రాఖీలు ఏవైతే మనం బాబాకు పంపించామో राखियां ఆ రాఖీలు ये तो सोने की थी। బంగారంతో బంగారం రంగులో ఉన్నాయి, బంగారం तो లా वो ఉన్నాయి. राखियां थी ना, ఆ రాఖీలు वो పెద్దగా ఉన్నాయి, बचपन में तो सब సూక్ష్మతనంలో बड़ा చాలా दिखाई పెద్దగా देती। కనపడుతూ ఉంటుంది కదా. तो वो ऐसे श्रृंगार किया हुआ था, ఎలా అలంకరించారంటే बनी हुई थी ना बाबा की, స్టేజ్ ఎలా తయారు చేశారంటే బాబా గది उसमें चारों ओर फूलों నాలుగు से వైపులా श्रृंगार था। ఆ రాఖీలతోనే एक तरफ అలంకరించారు. लाल, एक तरफ ఒకవైపు पीली, एक ఎరుపు, तरफ रंग ఒకవైపు भिन्न था। పసుపు, ఇలా और రకరకాల उसी భిన్న से భిన్నమైన श्रृंगार था। రంగులతో बाबा ने कहा देखो అలంకరించారు. कितनी బాబా చెప్పారు, राखियां बच्चों ने भेजी చూడండి है। పిల్లలు ఎన్ని రాఖీలు పంపించారో. तो श्रृंगार बहुत अच्छा అలా निकला है। అలంకరణ చాలా బాగుంది, చాలా वैसे फूलों से ప్రత్యేకంగా ఉంది. फूलों से ఎలా तो అయితే नहीं పూలతో है, అయితే అలంకరణ అవుతూనే लेकिन ఉంటుంది, राखी కానీ का రాఖీలతో श्रृंगार था। అలంకారం और इतनी చాలా वैरायटी బాగుంది. ఎన్నో राखियां थी, రకరకాల రాఖీలు जो ఉన్నాయి. देखते रहो तो बहुत వాటిని अच्छा చూస్తూ लगेगा। ఉంటే చాలా అందంగా ఉన్నాయి. मतलब तो ये అంటే बाबा ने అర్థం लास्ट में कहा, చివర్లో బాబా చెప్పారు, घर में नहीं, మీరు దాది ఇంటికి వెళ్ళారా, ప్రకాష్ మణి దాది ఇంటికి అని అడుగుతున్నారు. నేను దాది ఇంటికి వెళ్ళలేదు, అంటే దాది శరీరాన్ని వదిలిన తర్వాత తెచ్చే మెసేజ్. देखे है మరి నేను దాది ఇంటికి వెళ్ళలేదు, वो नहीं నేను దాది తల్లిదండ్రుల్ని కూడా చూడలేదు. दादी ये బాబా advance party బాబా में రూమ్ లో वहाँ का ఎక్కడైతే అడ్వాన్స్ పార్టీ కలుస్తుందో అక్కడ तो అలంకరణ इस గురించి रीति से చెప్తున్నాను. फिर लास्ट में ఈ बाबा ने రీతిలో कहा బాబా చివర్లో చెప్పారు రెండు మాటలు. को दो ఆ शब्द పిల్లలందరికీ पढ़ के कराए। 2 శబ్దాలు పక్కా చేయించండి. तो वो दो शब्द कौन ఆ थे? 2 बाबा ने శబ్దాలు कहा, ఏంటి, బాబా ఏం చెప్పారు? बाबा ने कहा బాబా చెప్పారు, एक एवर रेडी, ఒకటేమో ఎవర్ రెడీ. कभी भी क्या भी हो सकता है, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, ये याद रखो। ఇది और గుర్తుంచుకోండి. दूसरा, రెండవది, मुझे संपन्न संपूर्ण నేను సంపన్నంగా अभी సంపూర్ణంగా होना ही है, ఇప్పుడే అవ్వాలి. होंगे नहीं, అవుతాను కాదు, होंगे शब्द कट करो, హోంగే అవుతాను होना అనే ही శబ్దాన్ని है। కట్ చేయండి. అవ్వాల్సిందే. ये दो शब्द जो है ఈ 2 శబ్దాలు ఏవైతే ఉన్నాయో सभी अटेंशन दे और ఆ శబ్దాలు प्रैक्टिकल देखे ప్రాక్టికల్ तो గా सचमुच అటెన్షన్ हम ఇవ్వాలి. एवर रेडी होने में తప్పకుండా आगे మనం बढ़ ఎవరెడీగా रहे हैं, అవ్వటంలో या అభివృద్ధి అవుతూ स्टेज ఉన్నాము. कोई न कोई बात में ఏ अटक విషయంలోనూ पड़ते ఎక్కడ हैं। ఆగిపోవద్దు. तो बाबा चाहता है अभी బాబాకి ఏం ऐसे కావాలంటే एवर ఇప్పుడు रेडी बने అలా जो ఎవరెడీగా सबको అయ్యేవాళ్ళు भी साक्षात्कार అందరికీ हो, एवर रेडी సాక్షాత్కారాలు ఎవరెడీ పిల్లలకి अभी అందరికీ అవుతాయి. साक्षात्कार नहीं होता है ఇప్పటికి आपका, సాక్షాత్కారాలు जैसे అవ్వట్లేదు बाबा మీవి. का साक्षात्कार हो బాబా गया సాక్షాత్కారం ఎలా वैसे आप అయ్యిందో लोगों का అలా भी మీ शक्तियों के झुंड సాక్షాత్కారం, का होना మీ चाहिए। శక్తి యొక్క पांडवों శక్తి का గుంపు झुंड होना సాక్షాత్కారం चाहिए। అవ్వాలి, పాండవుల గుంపు तो अभी తయారవ్వాలి. वो साक्षात्कार ఆ సాక్షాత్కారాలు आप लोग जितना ఎప్పుడైతే अपने को మీరు एवर మిమ్మల్ని रेडी మీరు करेंगे, ఎవరెడీగా చేసుకుంటారో शक्तियों का मिला అంత हुआ శక్తులు साक्षात्कार కలిసి आपका ఉన్న సాక్షాత్కారం అందరికీ అవుతుంది. होगा। ये बाबा ने लास्ट ఇది में బాబా कहा चिवरలో చెప్పారు. और हम आगे నేను వెనక్కి వచ్చేసాను. ఓం శాంతి. दादी ने कराया नहीं, दादी ने तो खाया नहीं, बोला भी नहीं, कुछ नहीं अच्छा किया। हमने तो భోగు దాదికి ఇచ్చారా, దాది తిన్నారా అని అడుగుతున్నారు. एडवांस पार्टी मना के ही रही थी। దాదాతో పాటు అడ్వాన్స్ పార్టీలో చాలా మంది ఉన్నారు. वो तो खास आई थी ना,
వాళ్ళందరూ వతనంలో వచ్చారు. यहाँ तो कुछ भी नहीं ఎవరు खाया అడుగుతున్నారు? मैं बाबा के साथ दादी ने వతనంలో एडवांस पार्टी के साथ బ- पिकनिक దాది जो हम लोग అడ్వాన్స్ जाए పార్టీలో పిక్నిక్ లో ఉన్నారా? नहीं, సూక్ష్మతంలో అడుగుతున్నారు. मर्ज हुआ ना साथ। భోగ్ అయితే అక్కడ అందరి ముందు ప్రత్యక్షం అయ్యింది అని చెప్తున్నారు. आपके ये जो भी है सब वहाँ इमर्ज था। మీది ఏదైతే ఉందో అదంతా అక్కడ उनसे ही बाबा వ్యక్తమైంది. నాకు అర్థమైంది, వాడిని బాబా తినిపించారు. నేను చూడలేదు, కానీ నేను అనుకున్నాను ఈ వెరైటీలన్నీ నేను అక్కడ ప్రత్యక్షమయ్యాయి అనుకుంటున్నాను. అచ్చా, ఓం శాంతి. दादी किया हमको प्यार कितना। To 4:45 a.m. we have meditation number 12, then 6 a.m. భోగ్ ఉంటుంది, కృష్ణ జన్మాష్టమి భోగ్. ఇప్పుడు గాయత్రి గారిని ఆహ్వానిస్తున్నాం. Om Shanti and good evening to everyone. So we are ఓం శాంతి. గుడ్ ఈవినింగ్ అందరికి. in the words of Dadi Prakashmani. So if we could have the first slide of the theme, and that is we are all trustees. And దాది ప్రకాశం అని this theme, this subtitle as it were, చెప్పారు, మనందరం ట్రస్టీలమని. about when she said we are all trustees. దాది మాట్లాడారు, మనందరం ట్రస్టీలమని. A leader. నేను దాది చెప్పారు, నేను లీడర్ని కాదు. మరి ఎవరు లీడర్ని అనుసరించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అన్నారు. నాకు అది నిజంగా బాగా అనిపించింది. నేను ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను, ఎవరు మన లీడరు? బాబా మన లీడరు, కానీ మరి ఎవరు లీడ్ చేస్తున్నారంటే శ్రీమతం లీడ్ చేస్తుంది. శ్రీమతమే లీడర్. మనం ఆ శ్రీమతానికి పునాదులం. దాది మన గమ్యానికి తీసుకువెళ్తున్నారు. అది సత్యం, చదువు, మన కృషి వల్ల అవుతున్నాం. మరి దాది లీడర్షిప్ గురించి చూసినప్పుడు అది ఒక వ్యక్తి వైపు చూడరు, ఈ చదువు, ఈ శ్రీమతమే లీడర్ అంటారు. వచ్చే స్లైడ్లో మన తెలుసుకునేది ఏంటంటే, మనం దాదిని అడిగిన ప్రశ్న, ఇది లీడర్షిప్ గురించి అడిగిన ప్రశ్న. ఈ సంస్థను ఈ సంస్థను పాలన చేసేటప్పుడు మీరు మిగతా వాళ్ళతో కలిసి ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? ఎప్పుడైనా అసమ్మతి మీలో ఉందా? ఎలా ఇది చేయాలి అనేది ఉందా? అలాంటి అయితే మీరు ఏం చేశారు? ఈ ప్రశ్న మనల్ని మనం అడగాలి. మన బాధ్యతల గురించి దాదిని అడుగుతున్నాను. మనకు ఒక విశేషమైన జవాబు లభిస్తుందని మనకు తెలుసు. దాది ఇచ్చిన జవాబు ఏంటంటే, దాది మాటల్లోనే ఆ ప్రశ్నని ఈ విధంగా ఆన్సర్ చేశారు, జవాబు చెప్పారు. దాది చెప్పారు, మనం ఒక పరివారం, మనం అందరినీ గౌరవిస్తాం, మిగతా వాళ్ళు చెప్పింది వింటాం, చాలా గౌరవంగా మర్యాదలతో ఉంటాము. నేను వినేటప్పుడు చాలా గౌరవంగా వింటాను. దానివల్ల వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో అదే చేస్తారు. దీని ఆధారంతో ఐక్యంగా ఉండగలుగుతున్నాం. ఎవరిలోనైనా ప్రేరేపించటం, అది ఆ విశేషతను సేవలో వినియోగించేలా చేయటం. దాది చెప్పారు, నేను లీడర్ని కాదు. ఎవ్వరు ఇక్కడ ఏ లీడర్కి ఫాలోవర్లు కాదు. ఎవరు గురువులు కాదు, గురువు శిష్యులు ఎవరు లేరు.
and our అందరూ help సమానంగానే ఉన్నాము, సంతోషంగానే ఉన్నాము ఈ బాబా కార్యంలో. అందుకని ఎలాంటి ఆర్డర్స్ ఎవరి మీద ప్రయోగించరు. అందరూ సహజంగానే అంతా బాబా శ్రీమతాన్ని అర్థంగా వాళ్ళ కెపాసిటీ వల్ల వాళ్ళు చేస్తారు. ఇది చాలా బాగా చెప్పారు దాది. administrative head, Baba, blessing her to be that. In this world, nothing belongs to anyone personally. ఈ ప్రపంచంలో ఎవరికి Everything in trust. And this is why ఎవరిది కాదు, మనం నమ్మకంగా claim that this or that is his or her personal property. బాబా దానిగానే చూసుకుంటాం. అందువల్ల ఎవరిది ఇది నాది అని పర్సనల్ గా వ్యక్తిగతమైన ప్రాపర్టీ ఆస్తిగా చూసుకోరు. అందరూ ట్రస్టీలే. All of us here are trustees of that which belongs to God. భగవంతుడికి చెందిన This understanding, all దానికి these మనందరం things ట్రస్టీలమే. are used with honor, honesty, and faithfulness. ఇలా అర్థం చేసుకొని చాలా నిజాయితీగా నమ్మకంగా అందరూ బాబా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. మనందరం ఈ మానవ సేవకు అంకితమై ఉన్నాము. ఏ పరిస్థితుల్లో అయినా ఎవరైనా ఎక్కడైనా కొంచెమైనా And in a gentle manner, give a signal that there is no స్వార్థంగా point ఉంటే in having any నేను selfishness here. కొంచెం because we సిగ్నల్ లాగా are all trustees. తెలియజేస్తాను. మనందరం ట్రస్టీలో, What we have స్వార్థం మాటే లేదు given అని. to us by God, మన దగ్గర ఏదైతే ఉందో మనకు బాబా ఇచ్చారు, yours, ట్రస్టీగా ఉండేలా చేయమని. ఇది నాది కాదు, నీది కాదు. a signal with ఇది respect and with గౌరవంగా ప్రేమగా instantly ఇచ్చిన సిగ్నల్. accept it. My approach is to take advice from everyone and do నా అప్రోచ్ everything ఏంటంటే with unity బా- and oneness. బాబా నుండి But Daddy would use సలహా the word తీసుకొని "we." She always referred to all ఐక్యంగా of us చేయాలి. in ఎప్పుడైతే దాది మనము అంటే మనందరం small అని, set of people. So she always అంటే referred to కొంతమంది గురించి advice కాదు, from everyone అందరి for గురించి మాట్లాడారు. unity and oneness. When there is ఐక్యత unity ఉండాలి. and oneness, ఎప్పుడైతే ఈ ఐక్యత success. ఉంటే అప్పుడు విజయం లభిస్తుంది. ఆ విజయంతో పాటు సహయోగం కూడా లభిస్తుంది. ఆ సహయోగంతోనే స్వర్ణిమ జగత్తు తయారవుతుంది. ఏదైనా జరగాల్సి ఉన్నప్పుడు కొంతమంది కలిసి దాని గురించి మాట్లాడతాం. అందరి ఐడియాలను ప్రకారం కలిసి ఆ పని చేస్తాం. ఆ విధంగా చేయటం ద్వారా ఏ ఏ ఏ ఏ తేడా వచ్చినా, ఏ అభిప్రాయ భేదం వచ్చినా మేము సమైక్యతను తయారు చేసుకుంటామని చెప్పారు దాది. దాని లోతుల్లోకి వెళ్ళటానికి ఒక వారం పడుతుంది. మరి దాది అలా ప్రతి వాళ్ళను ముందుకు తీసుకురావటం ఈ పరివారంలో. ఇప్పుడు తను బ్రహ్మకుమారి ఫ్యామిలీ అనలేదు, బాబా ప్రపంచం అనేవాళ్ళు. మనం బాబా ప్రపంచం అనేవాళ్ళు. మనం మొత్తం మనతో మానవ సేవ చేస్తున్నాం అనేవాళ్ళు. అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు దాదీజీ ధారణ పాయింట్ చూద్దాం. ఇది రేపటి మనం ధారణ చేసేది. మన అమృతవేళ పాయింట్ కూడా ధారణ చేయటానికి. దాదీజీ ధారణ ఏంటంటే honesty is looking after the invaluable treasures entrusted to me. సత్యత అనేది ట్రస్టీల విశేషత. నిజాయితీ అనేది ట్రస్టీల విశేషత. నిజాయితీతో మరి బాబా అందరూ అన్ని విలువైన ఖజానాలను బాబా నాకు ఇచ్చారు. నా మనసులో నేను ఎప్పుడు అనుకుంటాను, ఇది బాబా ప్రపంచం, బాబా పరివారం, నేను బాబాకు చెందాను అనుకుంటాను. లీడర్షిప్ మన పరివారాన్ని అంతా దగ్గరకు తీసుకొస్తుంది. ఇప్పుడు మనం దాదీజీ దృష్టిలోకి వెళ్దాం.